ఈరోజు ప్రభుత్వము ప్రవేశపెడుతున్న 4 స్కీముల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 స్కీములు 26వ తారీఖు రోజున ప్రవేశపెడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అప్రాక్సిమేట్లీ 75,800 చిల్లర వరకు మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ రావడం జరిగింది. దాన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ గారు గ్రామ స్థాయిలో వెళ్ళి విచారణ చేసి జరగడం జరిగింది. మనకి రేపటి నుంచి గ్రామ సభలు ఉంటాయి కాబట్టి 4 డేస్ దాంట్లో ఎవరెవరికి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అనేది గ్రామ సభల్లో ప్రజల చేత మనకి ఎలిజిబిలిటీ లిస్టు బయటకు తీసి తర్వాత విడతల వారీగా మనకు ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా నిరంతర ప్రక్రియగా ఉంటుంది కాబట్టి ఇది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి. 2 రేషన్ కార్డుకి సంబంధించి గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు లేదు అని దరఖాస్తు పెట్టుకున్న వాటిని లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్ల ద్వారా వాటిని విచారణ చేయడం జరిగింది. దాన్ని కూడా రేపటి నుంచి గ్రామ సభలో చదివి వినిపించి దాంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాటిని తీసుకుంటున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి గత 5-6 సంవత్సరాల నుంచి మెంబర్ ఎడిషన్స్ కానీ డిలీషన్స్కి సంబంధించిన అప్లికేషన్లు కూడా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు జిల్లాకి పంపించడం, జిల్లా నుంచి తహసీల్దార్కి పంపించడం జరిగింది. దాన్ని కూడా జీపీ వైజు మనం చేసి అప్రాక్సిమేట్లీ మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో 10,300 రేషన్ యూనిట్స్ వరకు అడిషన్స్ కోసం మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో రీడౌట్ చేయడం, అంటే చదివి వినిపించి దాంట్లో ఎలిజిబిలిటీ ఎవరున్నారు, ఇన్ఎలిజిబిలిటీ ఎవరున్నారు అనేది మనం నిర్దేశించి దాని ప్రకారం వాటిని కూడా మనం వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాపాలనలో గతంలో కూడా లాస్ట్ ఇయర్ ప్రజాపాలన పెట్టినప్పుడు చాలామంది వైట్ పేపర్ మీద లేకపోతే తెల్ల కాగితాల మీద ప్రిస్క్రైబ్ ఫామ్ మీద కూడా ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ కూడా మనం తీసుకొని రేపు గ్రామ సభలో చదివి వాటిని కూడా మనకి ఎలిజిబిలిటీ లిస్టుని తయారు చేయటుంది. ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మిగిలి ఉంటే కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రేపు గ్రామ సభల్లో కావచ్చు, లేకపోతే మండల పరిషత్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసులో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, ఎంఆర్ ఆఫీసులో కావచ్చు ప్రత్యేక కౌంటర్లు పెట్టడం జరుగుతుంది. ఇది రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ ఉంటుంది. ప్రతి ఒక్క దరఖాస్తుని తీసుకొని ప్రతి ఒక్క అర్హుడైన రేషన్ కార్డుకి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా, అదేవిధంగా ఎవరైతే న్యూ అడిషన్స్ కొత్తగా పుట్టిన వారు కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి ఈ గ్రామంలో, ఈ మండలంలో కానీ ఈ తాలూకాలో కానీ ఉన్న వారికి కూడా వారిని కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది. 3వది ఆత్మీయ భరోసా 2023-24 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పని దినాలు కలిగి ఉన్న వాళ్ళని వారి యొక్క ఆధార్ నెంబర్లు, అకౌంట్ డీటెయిల్స్ మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏపీఓ గారు తీసుకోవడం జరుగుతుంది. వాటిని కూడా రేపు మనం గ్రామ సభలు పెట్టినప్పుడు గ్రామ సభలో వాటిని రీడౌట్ చేసి వారి యొక్క ఎలిజిబిలిటీ కూడా తీసుకొని మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ స్కీము మనకి రైతు భరోసా. ఈరోజు వరకు మనకి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫైనల్ 5 గంటలకి మనకి ఫైనల్ ఫిగర్ వస్తుంది. మన మిర్యాలగూడ మండలంలో అప్రాక్సిమేట్లీ 600 ఎకరాల వరకు వ్యవసాయేతర భూములుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మిగతా మండలాలు కూడా ఈరోజు ఇంకా గ్రామ సభ ఉంది కాబట్టి వాళ్ళు ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్ ఇస్తారు. దాన్ని కూడా మనం మళ్ళీ ఇంకొకసారి మన ప్రెస్, మీడియా అండ్ ఎలక్ట్రానిక్గా తెలియజేస్తాం జరుగుతుంది. ఈ విధంగా 4 స్కీములకి సంబంధించి ఇవి నిరంతర ప్రక్రియగా ఉంటాయి కాబట్టి మేజర్గా రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇది ప్రజలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇవి నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు అధికారులు అందరం తీసుకొని వాటిని ఎప్పటికప్పుడు విచారణ చేసి ఆ లిస్టుని మాకు ఇచ్చిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు స్కీముల కింద ఇచ్చే విధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం. దాని ప్రకారం మేము అధికారులను పనిచేసి అందరి లబ్ధిదారులకు అందే విధంగా ఈ స్కీములు మేము చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి